చడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమలాస్ కిచెన్. ఇంత హాట్ సమ్మర్, మరి బాడీని కూల్ చేసే ఒక కూలర్ కూడా కావాలి కదా. కూలర్ అంటే ఏసీ కూలర్స్ కాదండోయ్, తినే ఐటెంలోనే మన బాడీని కూల్ చేయడానికి ఒక మంచి రెసిపీని అయితే చూపిద్దామని డిసైడ్ అయిపోయా. ఎవరికైతే స్వీట్స్ నచ్చవో వాళ్ళైతే లొట్టలు వేసుకొని మరీ తినేస్తారు. ఇంకెందుకు, ఈ రెసిపీని ఇక్కడ చూస్తున్నప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మీకు ఏ రెసిపీ చూపించబోతున్నాను. సమ్మర్ అంటే మనకు బాగా గుర్తొచ్చేది, బాగా అవైలబుల్ అయ్యేవి ఏంటివి? మామిడి పళ్ళు. అది కాకుండా ఇంకొక ఐటెం కూడా మనకి చాలా బాగా దొరుకుతుంది సమ్మర్లో. ఏంటది? తాటి ముంజలు. సో తాటి ముంజల్ని అలా తిన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, బట్ తాటి ముంజలతోటి స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ ప్రిపేర్ చేస్తారు. మరి దీంట్లో స్పెషల్ ఏంటి? మరి స్పెషల్గా కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవచ్చు? సో అది నేను చూపించేస్తాను. సో మన తాటి ముంజల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక 750 ml పాలైతే తీసేసుకున్నాను. మన మెంబర్స్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోవచ్చు, బట్ చిక్కటి పాలైతే డోంట్ ప్రిఫర్. ఎందుకు అంటే తాటి ముంజల పాయసం ఎప్పుడైనా పల్చగా ఉంటేనే బాగుంటుందన్నమాట. వన్స్ ఇలాగా 2-3 పొంగులు హైలో పెట్టి మంచిగా పాలు మరిగించండి. మరిగించిన తర్వాత ఇందాక నేను చూపించిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ బిఫోర్ దట్ నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను మన పాయసం కోసం. యూజువల్గా అందరూ చక్కెర ప్రిఫర్ చేస్తారు, కొంచెం మనం బెల్లం తీసుకుంటే బాగుంటుంది. బెల్లం ఇష్టం లేదు, ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ షుగరే కదా యామిని అని అంటే మాత్రం మీరు డేట్స్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా చక్కటి సోర్స్ డేట్స్ సిరప్ కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను కచ్చాపచ్చాగా దంచుకున్న బెల్లాన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. సో అక్కడ మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి. సో ఆ మరిగిన పాలని ఇందులో వేస్తున్నాను. మరిగిన పాలనే యూస్ చేయండి, ఎందుకంటే మనకి చిన్న చిన్న బెల్లం ఉండలు కూడా ఉన్నాయి కాబట్టి కరగాలి. అందుకోసమని మనము వేడి పాలు వేసుకుంటున్నాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ మనకి సీడ్స్ దొరుకుతాయి. వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడికాయ సీడ్స్ ఇలాగ దొరుకుతాయి అన్నమాట. సో అవన్నిటిని సోక్ చేసి పెట్టుకున్నాను. నాకు ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే చక్కగా 2-3 గంటల ముందు ఇవి నానబెట్టుకోండి. ఇందులో నేను బాదము, వాల్నట్ కూడా యాడ్ చేసుకున్నా. మీకు అవైలబుల్ ఉన్న స్వీట్స్ వేయండి. ఎప్పుడు కాజు, పిస్తా అవే కాకుండా ఇలా కొత్తగా హెల్తీగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్కి అలవాటు పడతారనమాట. అలవాటు లేని వాళ్ళు, మారం చేసే వాళ్ళకి ఒక మంచి సోర్స్ ఇలా ఇవ్వడం. ఓకేనా? అలా కచ్చాపచ్చాగా దంచుకున్న మన ఈ సీడ్స్ని ఈ బౌల్లో యాడ్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక 3 to 4 ఇలాచీని కూడా కచ్చాపచ్చాగా దంచేసేసుకొని అందులో వేసుకొని చక్కగా స్టిర్ చేసేసేయండి. ఈ స్టిర్ చేసిన దాన్ని మనము కూల్ డౌన్ చేయాలి. అందుకోసం నేను రిఫ్రిజిరేటర్లో 2 to 3 hours, లేదు 1.5 hour కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట కూల్ డౌన్ అయిపోయి. సో అప్పటిలోపు మనం ఏం చేద్దాం, ఈ తాటి ముంజలు ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు ఏ పడితే వేయకుండా చక్కగా లేతవి ప్రిఫర్ చేయండి. మీకు దొరకలేదా, దొరికినవి అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ లేత వాటిల్లో మనకి దాంట్లో ఉండే రసం ఉంటుంది. అర్థమైందా? సో ఆ రసం కూడా మన పాయసంలో యాడ్ చేస్తే చాలా చక్కటి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మ్యాక్సిమం లేత ముంజల్ని తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 7 to 8 ముంజలు అయితే తీసుకున్నాను, కానీ మీరు క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు. మిల్క్ కానీ, తాటి ముంజలు కానీ మీరు క్వాంటిటీని అండ్ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అండ్ సో కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రిఫ్రిజిరేటర్లో పెట్టేసాం కదా బౌల్ని, అది తీసుకొచ్చేసాను. చక్కగా చల్లగా వచ్చేసింది. ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలను అయితే యాడ్ చేస్తున్నాము. అండ్ మీరు వీడియోలో గమనిస్తే చక్కగా దాంట్లో వాటర్ కూడా ఎంత బాగా వచ్చాయి చూసారా. సో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అందుకు తెచ్చుకోమన్నాను అనమాట, లేత ముంజల్ని ప్రిఫర్ చేయమంది దానికోసం. అండ్ సో మన ఇంకా తాటి ముంజల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలానే చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు. ఒక్కొక్క సిప్కి మీ పంట కింద ఆ లేత తాటి ముంజలు అండ్ నేను వేసిన సీడ్స్ అవన్నీ తగులుతూ ఉంటే క్రేజీ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా కానీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. అండ్ ఎలాగో సమ్మర్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు ఆడి అలసిపోయి ఉంటారు. సో అలాంటి టైంలో మీరు ఇంటికి రాగానే ఇలాంటి మంచి స్వీట్ చేయండి, హ్యాపీగా ఒక పట్టు పట్టేస్తారు.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. అండ్ ఈ సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినను అని మారం చేసే పిల్లలకు కూడా ఒక మంచి సోర్స్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను నా పోర్షన్ని సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నేనైతే ఇక్కడ సబ్జా 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. మీ దగ్గర సబ్జా ఉంటే సబ్జా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ ఇంకా గుడ్ సోర్స్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీని ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి అనమాట. అండ్ నా పోర్షన్ని నేను పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఇలా ఈ మంచి రెసిపీని మీ ఇంట్లో రెడీ చేసి ట్రై చేసి మీ వాళ్ళందరికీ తినిపించి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేసేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి ఇలా ట్రై చేసి చూడమని చెప్పండి. వాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమలాస్ కిచెన్. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మరెన్నో రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్.